జయ నారసింహ జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారికి అత్యంత వైభవతంగా బ్రహ్మోత్సవాలు ముగిసినాయి. వాటిలో చివరి రోజుగా స్వామివారికి ఈ రోజున రాత్రి 7 గంటలకి స్వామికి ఈ ద్వాదశి ప్రదర్శనాలని చెప్పేసి దేవాలయం లోపల జరుగుతూ ఉంటాయి. ఈ ద్వాదశి ప్రదర్శనాల్లో స్వామివారికి 12 ప్రదర్శనాలు చేస్తూ ఆ 12 ప్రదర్శనాలుగా కూడాను ఒక్కొక్క ప్రదర్శనానికి ఒక్కొక్క విధంగా వేదం ఒకసారి, నాదం ఒకసారి, నృత్యం ఒకసారి, సంగీతం ఒకసారి, అదేవిధంగా ఈ యొక్క శంఖనాదము, వీణానాదము, ఘనానాదం ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి 12 రకాల ప్రసాదాలు కూడా నివేదన జరుగుతూ స్వామివారికి ఈ యొక్క ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క విధంగా ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, షల్లోకాలు అన్ని లోకాల్లో కూడా స్వామివారికి అందరికీ కూడా ఈ యొక్క దివ్య దర్శనం జరిగే విధంగా స్వామి యొక్క ఆ లోకాలన్నిటికీ ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క విధంగా స్వామివారికి ఏ విధంగా అయితే నివేదన సమర్పించుకుంటారు, అట్లా స్వామివారి ప్రసాదాలన్నీ కూడా సమర్పించుకుంటూ ఉంటారు. ఈ రోజున ఇదంతా అయిన తర్వాత కూడా స్వామివారికి తీర్థగోష్ఠి జరిగిన తర్వాత స్వామివారు ఏకాంత సేవ జరుగుతుంది. ఈ రోజునే పౌడంపి సేవ బ్రహ్మోత్సవాల చివరి రోజుగా స్వామివారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహనం మీద మనకి స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. అటువంటి దర్శన భాగ్యాలు ఇచ్చి స్వామివారు కూడా అంతా అలసట చెందిన తర్వాత శ్వేత తీర్చుకోవడానికి శ్రీపుష్ప యాగోత్సవం, ఈ ద్వాదశి ప్రదర్శనాలు, తదనంతరం స్వామికి ఏకాంత సేవ జరుగుతుంది. ఈ రోజున రాత్రి 9 గంటలకి. రేపటి నుంచి కూడా స్వామివారికి రోజుకో విధంగా ఆస్థాన మండపంలో స్వామికి ఈ గ్రామోత్సవ అలంకారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. రామాయణము, భారతము, భాగవతంలో ఏ విధంగా అయితే స్వామివారు చెప్పారు అదేవిధంగా అలంకారాలను కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ ప్రతినిత్యం కూడా రాత్రి 7 గంటలకు వచ్చి స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకోండి. స్వామివారికి ఉగాది పండుగ 16 రోజుల పండుగ, మళ్ళీ ఆ రోజు కూడా ఏకాంత సేవ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ గమనించి చక్కగా ప్రతినిత్యం కూడా అందరూ వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అందరు భక్తులందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు. జయ నారసింహ జయ జయ నారసింహ.
లక్ష్మీ నరసింహాయ నమః. ముందుగా మంగళ టైమ్స్ ప్రేక్షకులకి బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయటం అనేది. గతంలో మేము ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాం బ్రహ్మోత్సవాల కార్యక్రమాలని. కానీ ఈ సంవత్సరం జరిగిన బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరిగినవి. ఏ వాహనంకి ఆ వాహనం, ఏ రోజుకి ఆ రోజు కొత్త శోభ సంతరించుకుని ప్రతి వాహనము అద్భుతంగా స్వామివారి దగ్గర నుంచి విద్య వరకు ఎంతో అద్భుతంగా కొనసాగినాయి. ఇక ముత్యాల పల్లకి వాహనం అవనండి, పన్నసేవ వాహనం అవనండి, హంస వాహనం అని గజ ఏ వాహనం అయినా సరే, ఏ వాహనానికి ఆ వాహనం అద్భుతంగా ఈ సంవత్సరం జరిగిన రీతిలో గతంలో ఎప్పుడు మనం చూడలేదు మేము. అలాగే ఈ వాసిరెడ్డి కళావేదికలో కూడా కార్యక్రమాలన్నీ రోజు భరతనాట్యం కానీ అన్ని కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ సంవత్సరం. మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కళ్యాణానికి లోకేష్ గారి దంపతులతో రావటం, ఆ కళ్యాణం వేడుకలను తిలకించటం ఎంతో అద్భుతంగా ఉన్నది. ఈ సంవత్సరం కార్యక్రమాలన్నీ జరగటం కూడా కొత్త శోభ సంతరించుకున్నాయి. మన ఆలయ ఈవో పోగంటి సునీల్ కుమార్ గారు ఈ సంవత్సరం ఎంతో పకడ్బందీగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ రోజు ముగింపు పుష్ప యాగంతో ఈ రోజు ముగింపు. ఫస్ట్ పద్మశాలీలు వంశస్థులు గరటగుడ్డతో మొదలైన కార్యక్రమాన్ని లాస్ట్ పుష్పయాగంతో ముగించే వరకు కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని పోగంటి సునీల్ కుమార్ ఈవో గారు పర్యవేక్షణలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా నిర్వహించారు.